ఎల్లంపల్లి నుంచి తీసుకురావాల్సిన తాగునీటిపై సీఎం రేవంత్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడినట్లు చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పట్టణ సమస్యల పరిష్కారానికి కావాల్సిన నిధుల సమీకరణకు కృషి చేస్తామని తెలిపారు. అధికారులు, కౌన్సిల్ సభ్యులు పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేయాలన్నారు. బెల్లంపల్లి కొత్త కూరగాయల మార్కెట్ గదుల కేటాయింపు విషయంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు గడ్డం వినోద్. 108 అలాటీస్ ఇంకా 27 అలాటీస్ అడిషనల్ ఇవ్వడం, దాని గురించి ప్రత్యేకంగా డిస్కషన్ వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చిన ప్రత్యేకంగా 108కి 54 సీనియర్ హోల్డర్స్ దుకాణకు సంబంధించిన 25 పైన ఉన్న సోదరులని ఆటోమేటిక్గా వాళ్ళకి అలాట్ చేయించి తగ్గిన 54 ఇంకా 27 అంటే దగ్గర 81 దానికి లాటరీ కింద పెట్టి ఏ మిస్ అయ్యాం 100, 150, 200, 300 టోటల్ నెంబర్స్ ఎంత ఉంటారో ఉన్న లిస్ట్ అందరూ లాటరీలో పెట్టి అది 15 ఆగస్టు రోజున ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్కు సంబంధించిన సోదరులందరికీ ఆ 54 అయితే సీనియర్గా ఉన్న అందరికీ వాళ్ళకి లాటరీ ఉండదు, వాళ్ళకి డైరెక్ట్ అలాట్మెంట్ గురించి కూడా ప్రత్యేకంగా సీఎండి గారితో మాట్లాడినా. సీఎండి గారు సీఎంఓ అనే డాక్టర్ సుజాత గారిని వచ్చి ఇన్స్పెక్షన్ చేయమన్నాడు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రానికి నేను దీన్ని ప్రత్యేకంగా టేకప్ చేసి మన సింగరేణి హాస్పిటల్ దగ్గర 250 బెడ్ల హాస్పిటల్